హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ హల్వా పూరి. హల్వా పూరికి ముందుగా ఒక బాణీ పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యి కొద్దిగా కరిగేలోపు దానిలో ఒక బౌల్ సుజీ రవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. దీన్ని మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపన అవసరం లేదు. కొద్దిగా అటు ఇటు తిప్పుతూ పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొద్దిగా కలర్ మారుతుంది. ఇప్పుడే కలర్ మారితే సరిపోద్దండి. ఇది మరి ఏం ఫ్రై అయిపోలేదు. ఇది కలర్ మారుతున్నంతసేపు ఇప్పుడు దీనిలో ఒక గిన్నె సుజీ రవ్వకి 2 గిన్నెల వాటర్ తీసుకుంటే మనకి హల్వా తయారైపోద్ది. వాటర్ తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం వాటర్ అంతా రవ్వ పీల్చుకునేలాగా మొత్తం అటు ఇటు కలిసేలాగా మొత్తం కలిపేసుకుంటే మనకి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మొత్తం ఇలాగా మనకి కేసరి అనేది తయారైపోయింది. ఇప్పుడు దీనిలో వాటర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ గిన్నెతో అయితే సుజీ రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి. పంచదార కూడా మొత్తం కరిగిపోతుంది. మొత్తం పంచదార కరిగిపోయి మనకి హల్వా తయారైపోతుందండి. దీని కొందరు సజ్జ అని కూడా అంటారు. మనం సజ్జ బూరెలు అంటాం కదా, ఇదేనండి సజ్జ. దీన్ని బూరెలాగా కూడా చేసుకోవచ్చండి. దీన్ని మైదా పిండి బదులు మినపిండి అయినా సరే పెట్టుకుని తోపులాగా మనం అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు మైదా పిండితో హల్వా పూరిలా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా తయారైందండి హల్వా. దీనిలో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. మనకి మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలండి. చూసారా, ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే దీన్ని కరెక్ట్గా తయారైందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. వేరే బౌల్ తీసుకొని దానిలో ఏ గిన్నెతో తీసుకున్నాం సుజీ రవ్వ, అదే గిన్నెతో ఒక గిన్నె మైదా పిండి తీసుకొని దాన్ని కొంచెం పలచగా మనకి బజ్జీ ప్యాటర్న్ ఎలా అయితే అవుతుందో అలా తీసుకోవాలండి. దానిలో ఒక పించ్ సాల్ట్ కూడా తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని జారుడుగా మనకి బజ్జీ పిండి ఎలా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీతో తీసుకున్నాను. మొత్తం కలుపుకోవాలండి. ఇలాగా జారుడుగా వచ్చేయాలి మనకి పిండి. మనం డిప్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండేలాగా చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నేను కొంచెం చిన్నగా పూరీలాగా ఎలా అయితే మనకు పూరికి సరిపోద్దో హల్వా పూరికి సరిపడా హల్వాని అలాగా పూరీలాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటున్నాను. ఇలా చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి చేసుకొని మొత్తం అన్నీ ఇలాగా హల్వాని పూరీలాగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనం ఈజీగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ముందుగా నేను చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈలోపు నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేశానండి. ఈ మొత్తం అంతా అయిపోతుంది. హల్వాని పూరి చేసేసిన తర్వాత ఇప్పుడు డిప్ చేసి ఒకటి ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారా ఎలా పైకి వెళ్తుందో. అది మొత్తం అంతా ఫ్రై అయ్యేటప్పటికి చాలా బాగుంటుందండి. ఇప్పుడిప్పుడే కలర్ మారుతున్నాయండి. కొద్దిగా మారుతున్నప్పుడు మనం వీటిని పక్కకి తిప్పుకొని ఒక్కొక్కటి తిప్పుకోవాలి. మరీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే అక్కర్లేదండి.
కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. మరీ ఎక్కువ వేగినా కానీ బాగా పైన అంతా హార్డ్గా అయిపోద్ది. కరెక్ట్గా వేగిందండి. ఈ కలర్ వస్తే మనకి సరిపోద్ది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసి తీసేసుకోవాలి.